అన్నం కంటే కాలేజీలు మమ్మల్ని దొబ్బుతున్నారన్నం కరెక్ట్ గా ఉంటుంది. ఏదేదో మాట్లాడేసి అదే చూడకుండా ఉండాల్సింది అనుకుంటారు. ఈ ఛానల్ ఉంటుందో లేదరా, అసలు ఈ ఛానల్ బతుకుంటుందో ఏదో చూద్దాం. దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. అది మంత్ స్టార్టింగ్ లో స్టార్ట్ అయింది, మంత్ ఎండ్కి ఇంకా ఎక్కువ అవుతుంది. అది పబ్లిక్ ప్లాట్ఫామ్ అంటే ఎవడన్నా మాట్లాడతాడు, ఒపీనియన్ షేర్ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా తీసుకోవాలా. హలో గైస్, వెల్కమ్ టు హట్కే బాయ్స్. ఈరోజు మేము కొత్త వీడియోతో వచ్చేసాం. చాలా రోజులు వీడియో చేసి చాలా గ్యాప్ వచ్చేసింది. చాలా 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 గ్యాప్ వచ్చేసింది. ఏం చేయలేం, మా బిజీ అయిపోయింది. బిజీ అన్నం కంటే కాలేజీలు మమ్మల్ని దొబ్బుతున్నారన్నం కరెక్ట్ గా ఉంటుంది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఒక్క రోజు కూడా ఖాళీ లేదు. చాలా ఇప్పుడన్నా కొంచెం ఫ్రీ అయ్యాం. సో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. ఈ రోజు మన టాపిక్ ఏంట్రా? సారీ, కరెక్ట్, మర్చిపోయాను. ఇప్పుడే మర్చిపోయా. 1 month గ్యాప్ ఇచ్చేసాం. ఆ 1 month లో ఏం జరిగిందో ఆడియన్స్ కాస్త చెప్పుకుందాం. ఓకే, ఏం జరిగింది? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? జూలై నెలంతా ఒకటా రెండా మామూలుగా ఎన్ని జరిగా తెలుసా? ఏమో, నాకు కొన్ని అయితే ఉన్నాయి తెలిసి, కొంచెం నాలెడ్జ్ అక్కడక్కడ ఇన్స్టా అక్కడ వాడుతాం. జూలై స్టార్టింగ్ ఫస్ట్ వీక్ లో కానిముత్యం ఇన్సిడెంట్ ఏమైంది? ఓకే, ఫస్ట్ వీక్ అంటున్నా అంటే జూలై ఓకే అన్నదే ఆ విషయం. నవ్వకండి, ఇట్స్ సీరియస్ మ్యాటర్. ఇన్ని రోజులు నువ్వే కదరా చూసావు, మా అన్న లైవ్ చూస్తూనే ఉన్నావు. అంటే అది అన్న అలా చేస్తాడు అనుకోలేదు భయ్య నేను. ఏం చేశాడు? అదే నువ్వు ఆ అన్న ప్రణీత్ హనుమంతే కదా, హనుమంతు మన ఏజుడ్ బ్రోకి ఏజుడ్ అన్న మిస్టేక్ లేదు అందులో. ఏజుడ్ అన్న మర్చిపోయా, దీనికంటే ముందు ఇంకోటి మాట్లాడాలి. ఏజుడ్ అన్న అంటే గుర్తొచ్చింది నాకు. ఏంది? ఏజుడ్ అన్నకు పెళ్ళి అయిందంట. నాకు పెళ్లి జరిగి 6 సంవత్సరాలు అవుతుంది. అన్న వీడియో పెట్టాడు కదరా, చూడలేదా? ఒరే అన్న అసలు ఫ్యూజులు ఎగిరిపోయి అసలు అందరు ఈ టాపిక్ మీద రచ్చేస్తా అంటే హనుమంతు టాపిక్. అసలు అన్న వచ్చి నాకు పెళ్ళయింది, అది కూడా ఎప్పుడు 7 years లేదు, 7 కాదు, ఎన్నో ఇయర్స్ బ్యాకే ముందే పెళ్ళయింది అని ఇన్స్టాగ్రామ్ లో చంద్రబాబు నాయుడు వచ్చి అన్నాడు. అసలు బుర్ర పాడు అందరూ రే ఎప్పుడు రా అనుకున్నారు. సో అది అక్కడ వదిలేస్తే హనుమంతు దగ్గరకు వస్తే యాక్చువల్లీ చూసా నేను, అంటే లైవ్ చూడలేదు. ఆ తర్వాత క్లిప్పులు చూసాం, ఆ తర్వాత వీడియో పెట్టున్నాడు. ఆ వీడియో చూస్తా అన్నా ఓకే బానే ఉన్నది అక్కడ వరకు. అక్కడికి ఓవర్ అయిపోయింది. అక్కడ వీళ్ళు పంచాయతీ ఏదేదో మాట్లాడేసి అదే చూడకుండా ఉండాల్సింది అనుకుంటారు. ఆ రోజు ఆ ఒక్క ఊరు వదిలేయాల్సింది. వాడు పైగా ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన ఆడియన్స్ ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల పాత ముందు చేసినవన్నీ తవ్వి బయటకు వాళ్ళు అక్కడితో ఆగలేదంట్లే. అది వీడియో వరకు అయితే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ బ్రాడ్కాస్ట్ ఛానల్లో అదే తను మన సాయంత్రం తేజ్ ఫ్యాన్ అంట వీడియోలు వేసింది అన్న. ఇంకా సాయంత్రం తేజ్ ఇన్వాల్వ్ అయ్యి రియాక్ట్ అయ్యాడు. దానివల్ల ఇంకా ఫుల్ ట్రెండ్ అయ్యింది. అదే అన్న అందుకే కదా అన్న ఇన్వాల్వ్ అయ్యి అన్న ట్వీట్ వేసి వెళ్ళి అది అక్కడ పోలీసులు లేని సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆయన వచ్చి నేను చూసుకుంటాను ఉంది అది ఇది అనేసి ఇంకా అయిపోయింది. వాడు కామెడీ, వాడు ప్రిడిక్ట్ చేశాడు లిటరల్లీ. ఈ వీడియో కానీ బయటకు వస్తే నన్ను ఎత్తి జైలు వేస్తానన్నాడు వాళ్ళ ఫ్రెండ్. వాడు ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్ విత్ కదా. ఇన్వెస్టిగేషన్ అప్పుడు 20 జూలై ఇప్పుడు ఈ మధ్యలో వాడు పౌడర్ తీసుకొని లైవ్ కి వస్తున్నట్టు బయటపడింది. పౌడర్ అంటే మీకు తెలిసిందే అది. ఎస్, మీరు అనుకున్నదే పౌడర్ అంటే. ఇక్కడ వాడితే వీడియో లేపేస్తారు. యూట్యూబ్ సైలెంట్ గా ఉంటుంది మళ్ళీ. మనం కూడా కొంచెం చూసి మాట్లాడాలి, నోటికి బాగా చెప్పేసుకొని ఉండాలి. ఇదే అనుకుంటే ఇది అయిపోయిన తర్వాత ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు వాడికి అసలు వికీ కౌశల్ వస్తాడు. అన్న సెకండ్ టాపిక్ అన్నేగా అసలు మొత్తం ఇన్స్టాలో తోబత్ ఎట్రా స్టెప్ అది తోబత్. అన్న మొత్తం ట్రెండ్ ఊపేసాడు అట్లే. చేద్దామా?
వెళ్ళేద్దాం. వీడియో షూటింగ్ అయిపోయిన తర్వాత యాడ్ చేసి బాగా వస్తే క్లిప్ పెట్టేద్దాం, మన పరువు పోతుంది. ఇంకా ఇంకేం జరిగాయి? అల్లు అర్జున్ ఉన్నాడే, అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ కి వెళ్ళకుండా గడ్డ తీసి వెకేషన్ పోయాడు అంట. తగ్గేదేలా డిసెంబర్ లేదా సినిమా పోయినట్టే. పోయింది. బాహుబలి కంటే ఎక్కువ సేపు తీసుకుంటారంట. బాహుబలి అవునరా, బాహుబలి 2 years గ్యాప్ లో వచ్చేసింది. అప్పుడేమో అల్లు అర్జున్ వరుసగా సన్న సత్యపూర్తి అది ఇది సినిమాలు చేశాడు. ఇప్పుడు ప్రభాస్ వరుసగా సినిమాలు ఇప్పుడు చేస్తాడు. ప్రభాస్ ఈ గ్యాప్ లో పుష్ప 1 కి పుష్ప 2 గ్యాప్ లో ప్రభాస్ 4 సినిమాలు 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు. అది ఒక్కొక్క కాన్సెప్ట్ ఒకటి వేరియేషన్ బాగా చూపిస్తున్నాడు అసలు. అన్న మాస్ అసలు ఒక్కొక్కటి కంప్లీట్ డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్నాడు అన్ని. ఇప్పుడు ఇంకా రాజాసాబ్ అంట అవన్నీ వచ్చింది గ్లిమ్స్ కూడా. మా లుక్స్ బాగున్నాయి కానీ నాకెందుకో సినిమా తమనన్న కాదు కానీ నాకు ఆ మారుతి ఆ హారర్ రొమాంటిక్ ప్రభాస్ బాడీ ఆత్మ ఆయగా సూరి రాఘవాలారెంజ్ మాదిరి రెంట్కి ఇస్తాడు బాడీ. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేండి. బాడీ రెంట్కి ఇచ్చి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ ఏం చేస్తుంది? హీరోలో ఉండే ఆత్మని లవ్ చేస్తుంది. నువ్వు మార్తిక్ స్టోరీ రాయితే అట్లా మారుతి వీక్నెస్ పెడతాడు. ఇక్కడ బాడీ రెంట్కి ఇచ్చేది ఉంటే ఏదో వీక్నెస్ ఉంటుంది ప్రభాస్ కి. ఇంకా అదే పెళ్లి జరిగింది కదా. అవును, అంబానీ కొడుకు పెళ్లి. కొడుకు ఏదో పెళ్లి తర్వాత మన రీఛార్జ్లు అన్ని ఒకేసారి 6 నెలల రీఛార్జ్లు ఒకేసారి చేసుకున్నా 1200 పెట్టి. రిచ్ కిడ్స్ 6 నెలలకి అప్పుడు చేసుకొని ఉంటే ఇప్పుడు ఇంకా 1600 1700 పెట్టి ఉండాలా. మాకు అంత డబ్బులు లేవు బ్రో, అయిపోయినాకే చేసుకోవాలి మేము. అది కూడా మేము చేసుకోలే, నాకు ఇంకా 2 months ఉంది ఇంకా సెట్ అయిపోయింది. ఇక్కడ నడుస్తుంది. అంబానీ మామ వాళ్ళ పెళ్ళేమో రా, నిజంగా వాళ్ళ పెళ్ళేమో కానీ మనకి రీఛార్జ్ పెంచేటప్పుడు మా అమ్మ లిటరలీ వాడు మన డబ్బులతో పెళ్లి చేసుకుంటా మనల్ని పిలవలేదేంద్రా అంట. మన కంపెనీలో పనిచేస్తారంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఇచ్చింటారా వాళ్ళందరికి ఇచ్చారంట. ఒక సిల్వర్ ప్లేటెడ్ది విగ్రహం లాంటిది ఏదో ఇచ్చారు. బ్రో అది సరే, జస్టిన్ బీబర్ ని పిలుచుకొచ్చాడు. అవంతా కాదు, బాబ్ అంటే బాబే. అసలు ఆ లుక్స్ మైండ్ యానిమల్ 2 తీసేది అమ్మా. అసలు ఆ జుట్టు వేసుకొని బాబు అట్ట వస్తా అంటే అట్లే. రాజమౌళి ఏం కుక్ చేస్తున్నాడో చూడాలి, ఏం చేస్తాడో ఈ లుక్స్ తోని. అసలు అన్న 5 ఏళ్ళు పడుతుంది ఈజీగా 5 ఏళ్ళు ఈ లుక్. మనం ఎవరితో చూస్తాం ఆ సినిమాని పోయి? అప్పుడు 5 ఏళ్ళు అంటే ఏడుంటాం. ఈ ఛానల్ ఉంటుందో లేదరా? అసలు ఈ ఛానల్ బతుకుంటుందో ఏదో చూద్దాం. లేదు జస్టిన్ బీబర్ వచ్చాడు కదా, మామూలు మంచి అవుట్ ఫిట్ వేసుకోరాకుండా బనీని చెట్టు దానికి. అవును, దానికి కూడా ట్రోల్. 250 crores ఎంత, చాలా hundreds of crores లోనే ఇచ్చాడంట వాడికి. ఉన్నోళ్ళు బ్రో ఏమన్నా చేసుకుంటారు. చెడ్డీ వేసుకొని వచ్చి జస్టిన్ బీబర్ మనం పిలిచినంటే బాగుండ్రా వెళ్ళి కచేరీ చేసి. నువ్వేంది వాడు చెడ్డీ వేసుకొచ్చి నువ్వు అండర్వేర్ వేసుకొని వెళ్తావా అట్లా? అప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తారని. కాన్సర్ట్ లో చేసుకుని మనం సింగర్లు అవుతాం. ఈ ఇంటర్వ్యూలు అంతా అయ్యేలేదు. మొన్న కాలేజీలో మాకు ఇంటర్వ్యూలు జరిగాయి. నువ్వు కూడా వెళ్ళావు కదా, మైక్రోసాఫ్ట్ అవుటేజ్ జరిగింది. అవును, ఇది ఒకేసారి అందరికి వచ్చి క్రాష్ అయిపోయి అందరూ దాని గురించి అడిగాడు. ఏం తెలుసు వాడు తెలుసుకున్నావు కదా, నువ్వు ఐటీ ఇండస్ట్రీలో వెళ్తున్నావు కదా, ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎట్టా అంటున్నాడు. ఎట్లా అందరూ అది క్రాష్ అయిపోయాక అందరూ నాది ఇష్టంలో రావాలంటే ఎలా బ్రో? మళ్ళీ చూడాలంటే ఏ బటన్ నొక్కాలరా? మేము చేసుకుంటాం లీవ్లు వచ్చేసాయి అందరికి. వీకెండ్ అసలు నెక్స్ట్ లెవెల్. అదైతే కరెక్ట్ ఫ్రైడే సాటర్డే సండే కలిసి వచ్చేసింది. ఏ రోజు ఇలా జరగాలి అసలు. మైక్రోసాఫ్ట్ ప్రూవ్ చేసుకున్నాడు, నేను తోపు, నేను లేకపోతే మీరు ఎవరు పనికి రాడరా మీరు అనేసి. రోజుల్లో more than 7% పడిపోయింది స్టాక్ మార్కెట్ కూడా. అంత ఇంపార్టెన్స్ ఉంది విండోస్ కి. డబ్బులన్నీ పోయాయి. ఊరుకో ఎద్దులో ఉన్నా ఎడిషన్ దరిద్రంగా ఉంటది. దాని గురించి అడతారైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇంటర్వ్యూలో పోయి అది దానివల్ల మాకు ఇంటర్వ్యూ ఎట్లుంది, ఇంకా నిజమైన ఇంటర్వ్యూ ఎట్లుంటది చూడు. చేయాలరా, భయం అవుతుందిరా.
నాకు భయం అవుతుందిరా. ఇప్పుడు మన వీడియో చేస్తున్నాం, ఇంటర్వ్యూల గురించి వద్దు మరి. వీడియో యూట్యూబ్ చేస్తున్నాను, దాని సైడ్ ఫ్యాషన్ మీద వర్క్ చేస్తున్నాను అని చెప్తున్నాను. నేను కూడా చెప్పాను ఏం చేస్తున్నావు అంటే, లైక్ నేను యూట్యూబ్ రన్ చేస్తాను, నాకు కొత్త కొత్త నేర్చుకోవడం ఇష్టం కాబట్టి నేను ఇన్స్టా చేశాను, ఇన్స్టా పేజ్ ఉంది, అది అంతా తెలుసుకున్నాను కాబట్టి ఇంకా కొత్తగా ట్రై చేస్తాను, యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను నేను అని, అది కూడా గొప్పగా చెప్పుకున్నాను. స్కూల్లో పెట్టిన యూట్యూబ్ ఛానల్ గురించి కూడా వచ్చా. లేదు లేదు, స్కూల్ యూట్యూబ్ అవంతా ఇప్పుడు రివీల్ చేయకూడదు. ఇంకో రోజు ఎప్పుడన్నా ఇవంతా పక్క జరుగుతా అంటే మధ్యలో వచ్చింది నిర్మలా సీతారామన్. గుణపం ఏ రోజు మనం మాట్లాడుకోవాలి, అలాంటిది మాట్లాడుకోవాలి. నాకు అసలు ఏం తెలీదు, స్టాక్ అంటే తెలీదు, ఇది ఏం తెలీదు. అండ్ ఆల్సో ఎప్పుడు బడ్జెట్ అది బడ్జెట్ వాళ్ళు చూసుకునే నాకేం సంబంధం అనుకుంటే వాడిని కూడా అసలు తిరిగి ఏంద్రా ఏం చేస్తున్నారా అసలు కంట్రీలో అని చూసేలా చేసిందిరా ఆవిడ. అసలు 3 lakhs ఉంటే స్టార్ట్ ట్యాక్స్లు, చేపలు తెచ్చుకుని వెళ్తే డైరెక్ట్ వెళ్ళడం ట్యాక్స్ పెట్టుకోవాలి. జాలి లేదు, ముందు లేవు అంట కదా 3 lakhs కి, ముందు 5 lakhs నుంచి స్టార్ట్, 5 or 7 నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు 3 నుంచే చేశారు. 3 అంటే వచ్చేదే 15,000 రా. ఆ 15 దాంట్లో కూడా ట్యాక్స్ కడతానంటే 10,000 ఇచ్చాయి, 5,000తో పానీపూరి బిజినెస్ పెట్టుకో. ఏం చేసుకో 10,000 అవుతుంది రా, ఇంకా నువ్వేం చదువుతారు 5,000తో. అరే ముందు జాబ్ వస్తుందో లేదో. అయ్యో నువ్వు ఇప్పుడే చెప్పా నీకు, వద్దు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను డైవర్ట్ అయిపోతాను మైండ్. వీడియో అన్నప్పుడు వీడియోలా ఉండదు. ఇంకో బడ్జెట్ లో ఇంకో విషయం ఉంది. లాంగ్ టర్మ్ గా నువ్వు ఏదన్నా ఒక అసెట్ ని మెయింటైన్ చేస్తా ఉన్నావు అనుకో, సపోజ్ స్టాక్ మార్కెట్ ఉంది, దానిలో నువ్వు పెట్టిన మనీ ఉంటుంది, దాంతో సంబంధంలా ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దాని మీద మాత్రమే ట్యాక్స్ వేస్తున్నారు. అప్పుడు నువ్వు కొంత పెట్టినా కూడా దానికి ట్యాక్స్ కట్టాలా? ముందట్టు అంటే ఫుల్ ఓవరాల్ నీకు పెట్టింది ప్లస్ నీకు వచ్చింది అమౌంట్ ఎక్కువ కాబట్టి ట్యాక్స్ పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం తక్కువ అయ్యేది. ఆ లెక్కన ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం లెక్కేసుకుంటే నువ్వు ఈజీగా ఒక 1.5 crores నీ దగ్గర మనీ ఉన్నా సరే చాలా 42 lakhs ట్యాక్స్ కట్టాలా. ఇలా అంటే కష్టం. 1 crore కి 42 lakhs ఏమన్నా 1 crore లో 42 lakhs ఆల్మోస్ట్ 60% పోతుంది. అదే సారీ 40% పోతుంది. అదనుకుంటే మళ్ళీ ఇంకోటి మన ఏపీకి కన్నా కనీసం అలకేట్ చేశారు, అమరావతికి బడ్జెట్ అలకేట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా మావాడు వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ ఏదో జరిగింది సంథింగ్, కానీ బీహార్కి అయితే మేము ఇస్తున్నామని చెప్పి క్లారిటీగా చెప్పారు, బట్ ఏపీకి అయితే వాళ్ళు ఇప్పిస్తున్నామని చెప్పారు. దర్ ఇస్ డిఫరెన్స్. అంటే ఇస్తున్నామంటే గవర్నమెంట్ ఇస్తుంది కొంచెం అప్పులాగా, మేబీ అంటే వీళ్ళన్నా ఇవ్వచ్చు, లేదా ఇప్పిస్తున్నామంటే వేరే కంపెనీతో మాట్లాడో ఉంటాయి కదా లోన్ తీసుకొని, లైక్ బ్రోకర్ లాగా యాక్ట్ చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ మీకు అట్లేమన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళిపోయాయి అనమాట. ఇప్పుడు బ్రోకర్ ఏం పని చేస్తాడు, ఇన్ బిట్వీన్ గా ఉండి ఇప్పిస్తాడు. ఇన్ కేస్ వీళ్ళు పే చేయలేనప్పుడు వీడిని పట్టుకుంటారు. సో అదేమంటారు అష్యూరెన్స్ లాగా. ఏం దాని మీద క్వశ్చన్లు అడిగినా సరే న్యూస్ లో మా డాడీ చూస్తుంటే తీసా అటు ఇటు మాట మారేస్తా, క్లారిటీ చెప్పట్లేదు. అదే కదా ఇప్పుడు చెప్పేస్తే ఒక అర్థం ఉంది. ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ కదా నాకు కూడా తెలియదు. ఇప్పుడు మేబీ ఆవిడ అలా చెప్పారు కాబట్టి మేబీ ఇది ఇలా అయిండొచ్చేమో మేబీ అనుకుని చెప్తున్నాను ఇట్లా. ఇంకోటి కర్ణాటకలో కూడా కేసు జరిగింది లైక్ దట్. లోకల్ పీపుల్ ని ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకోవాలి. ఏదైనా కొత్త ఇండస్ట్రీ వచ్చిందంటే లోకల్ పీపుల్ నే హైర్ చేసుకోవాలని రూల్ లా పెడతారు. అవును, అండ్ ఆల్సో అక్కడ లాంగ్వేజ్ కూడా ఏదో ఇంపార్టెన్స్ పెడుతున్నారు. ప్రతి కంపెనీ పైన వాళ్ళ ఓన్ టెక్స్ట్ ఉండాలి ప్రతి కంపెనీ పైన. ఇంకో తమిళనాడు అయ్యో వాళ్ళకైనా ఉంటది కదా. ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళు వచ్చి అక్కడ వర్క్ చేసుకుంటారు, వాళ్ళకుండా జాబ్స్ కదా. అక్కడ పొలిటీషియన్స్ వాళ్ళకి హామీ ఇచ్చేసి ఉంటారు. ఇప్పుడు అంతెందుకు అరే అంతవరకు అవసరం లేదు. ఇప్పుడు మన స్టేట్ లోనే ఒక కంపెనీస్ ఉంటే దాన్ని నువ్వు వేరే స్టేట్ కి వెళ్ళి ఎందుకు వర్క్ చేసుకోవాలి? మనకి ఒకటి చెప్పా లేదు కాబట్టి చెప్తాను బ్రో నేను. లేదు కాబట్టి మన వాళ్ళంతా హైదరాబాద్ కి, ఇట్లు బెంగళూరుకి, ఇటు చెన్నైకి పోయేది. మనకి దిక్కులేనప్పుడు ఏదో దిక్కు పోవాలా. పైగా దీనిలో బెనిఫిట్ వచ్చిందంటే ఏవైతే
మోదీతో కలిపి ఎన్డీఏ ఫార్మేషన్ లో ఉన్నారు, వాళ్ళ స్టేట్లు మాత్రమే మిగిలిన అందరూ మెల్లగా సైడ్ చేశారు. చూడు నాకు తెలిసి హైదరాబాద్ ఐ మీన్ తెలంగాణ కూడా పట్టించుకోలేదని విన్నాను. వాళ్ళకి వచ్చిన రెవెన్యూతో వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు తెలంగాణ ఇస్ కాంగ్రెస్ నాట్ సెంట్రల్ లో ఉన్న అందుకే మన గవర్నమెంట్. భారతీయుడు వచ్చాడు ఏమనుకున్నా, వీటన్నిటికి ఫైట్ చేసాక వచ్చాడు కమల్ హాసన్. వచ్చి అట్లా వెళ్ళిపోయాడు, ఎట్టపోయాడో కూడా కనిపించట్లేదు. దానికి గొడవ జరిగింది కదా, తమిళనాడులో ఏమో తక్కువ ప్రైజ్, దానికంటే తెలంగాణలో ఎక్కువ ప్రైస్ పెట్టారు టికెట్ ప్రైజ్, ఎక్కువ ప్రైజ్. దానికి మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం వచ్చి సినిమా వల్ల షూట్ చేసి ఇవ్వాలంట. ఇది స్టార్టింగ్ అవేర్నెస్ వీడియోలు వస్తాయి, వాటిని వీళ్ళు షూట్ చేసి ఇస్తే అప్పుడు పర్మిషన్ ఇస్తాడంట. దీనికి ప్రైస్ టికెట్ ప్రైస్ బాబీ లైక్ నా సినిమా అంతా ఇవే ఉంటాయి కదా బ్రో. ఆడియన్స్ కి ఫుల్ చూపిస్తాడు. బ్యాంక్ అంటే టెంపుల్, గుడి. అయ్యో నా వల్ల నేను వెళ్ళిపోతాను. ఓకే 3 years మన వెయిట్ కి ఫైనలీ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ కాంబోతో మూవీ వచ్చింది. మార్వెల్ జీసస్ వచ్చాడు అట్టే. అట్లే వచ్చి దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. అదేంటంటే ఫస్ట్ టికెట్ బుక్ చేసుకున్నాం. ఆ రోజు ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి మంచి రిలీజ్ అవుతుంది సినిమా. అదే రోజు 26th ఊపులో పోదామని బుక్ చేసుకున్నాం ముందే టికెట్. కట్ చేస్తే మాకు వర్క్ పెట్టారనమాట కాలేజ్ వాళ్ళు. ఆ టైంకి ఎగ్జామ్ ఉన్నింది. సడన్ గా అప్పటికప్పుడు ఆఫ్టర్నూన్ కల్లా షెడ్యూల్ చేశారు. అప్పటికప్పుడే సెట్ చేసేసి ఓకే మీరు వచ్చేయండి అనేసారు. ఏం చేయాలి, టికెట్స్ హోప్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు దాకా వెళ్తాను, చింపేస్తున్నాం, పొడి చేస్తున్నాం అనుకున్నాం. కట్ చేసి కాలేజ్ వాళ్ళు ఇలాంటి పంచాయతీ పెట్టేశారు. లాస్ట్ కి ఫైనలీ ఒకరు దొరికారు, వాళ్ళకి అమ్మాము, వాళ్ళకి ఇచ్చేసాం టికెట్స్. అప్పటికి ఓకే తక్కువ ప్రైస్కి అమ్మాము, దట్స్ ఫైన్. మాకు అట్లీస్ట్ మరి ఎక్కువ లాస్ లేకుండా ఓకే అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ బుక్ చేసుకొని మళ్ళీ అప్పుడు కూడా కాలేజ్లో థింగ్స్ ఏం లేకుండా ఆలోచించుకొని ఏం లేవని ఫిక్స్ అయ్యాకే బుక్ చేసుకొని వెళ్ళాం అక్కడ. మీరు కావాలంటే షార్ట్ కట్ చూసి ఉండొచ్చు. ఓకే షార్ట్ చేసాం దాని మీద. సో యూ కెన్ వాచ్ ఇక్కడ. సో మూవీ చూసావు కదా, ఎట్లుంది కాంబినేషన్? చూస్తా అంటే ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంది అసలు. ఇంట్రో డాన్స్ అయితే బాయ్. అసలు ఆ పాటకి వచ్చినప్పటి నుంచి ఆ పాట ఇప్పటిదాకా 50 సార్లు నేను ఉంటాను. మైండ్ పోయింది అసలు. ఆ డాన్స్, ఆ మామ అసలు నిద్రపోతుంటే కూడా అదే వస్తాను కల్లోకి. ర్యాంప్ అది మాత్రం బాయ్ సాంగ్. సో మూవీ అయితే నాకైతే ఓకే అనిపించింది, కానీ వాళ్ళ వల్ల సూపర్ గా ఉంది, కానీ స్టోరీ అసలు మార్వెల్ ఎప్పుడు చేసేలానే ఈ మధ్య ప్రతి సినిమా. ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు. ఏమనుకున్నా ఏం షాక్? ఆర్డీజే వస్తున్నాడు మళ్ళీ. ఓకే ఆ షాక్ ఓకే. నాకు అసలు ఆర్డీజే రోజులు హీరోగా చూసాం. ఇప్పుడు డాక్టర్ డూమ్ అసలు కామికాన్ ఈవెంట్ లో ఇట్లా వచ్చి ఇట్లా మార్క్ చేసి ఇట్లా పెట్టాడు చెయ్యి అంతే. ఎప్పుడు రా రే ఏం చేస్తున్నారు రా మీరు? మైండ్ ఎగిరిపోయింది నాకు. నేను చూడలే, రాత్రి పడుకునేసా, పొద్దున్న లేచుడుగానే న్యూస్ అసలు ర్యాప్ ఇన్స్టా మొత్తం ఫేక్. అట్లే ఆర్డీజే మళ్ళీ వస్తున్నాడు డాక్టర్ డూమ్ గా అనేసి. పైగా ఎండ్ గేమ్ ముందు పనిచేసారే ఆ రూసో బ్రదర్స్ డైరెక్టర్ గా అండ్ ఆల్సో రైటర్స్ ని కూడా సేమ్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ రాసిన రైటర్స్ ని తీసుకున్నారు. ఈ మంత్ ఎండ్కి వచ్చేసి ఒక మంచి స్పైసీ టాపిక్ అయితే దొరికింది. అది మంత్ స్టార్టింగ్ లో స్టార్ట్ అయింది, మంత్ ఎండ్కి ఇంకా ఎక్కువ అవుతుంది. అది ఫస్ట్ చెప్పినట్టు హనుమంతు టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఇది పుట్టింది అనమాట. సో మన విష్ణు అన్న ఉన్నాడు కదా, విష్ణు అన్న పేర్లు చెప్పొద్దు. బీపేసేద్దాం. ఓకే స్నో అన్న ఉన్నాడు కదా. స్నో అన్న ఏంటి అప్పుడు హనుమంతు దింగ్ జరిగినప్పుడు వచ్చి బ్రహ్మానందం గారిని లైక్ ఇన్వాల్వ్ చేసి, నేను మన తెలుగు వాళ్ళు ఇలా ఉండకూడదు, తెలుగు అంటే అదొక ఇది ఇట్లంతా మాట్లాడేది మన సంస్కృతి కాదు, సో ఇలాంటి ఛానల్స్ అన్ని ఇలాంటి చేస్తున్న ఛానల్స్ అన్నింటినీ నేను టర్మినేట్ చేస్తానని చెప్పి ఇష్యూ చెప్పాడు అనమాట. అలా ఓకే ఇప్పుడు బాగుంది. ఇప్పుడు అందరి ఛానళ్ళు అంటే ఇట్లా తప్పు మాట్లాడిన వాళ్ళే చేయాలి. ఏంటి రోస్టర్స్ అందరూ ఏంటి ఆ సినిమా అన్న సినిమా ఇప్పుడు చెప్తే మళ్ళీ అదో బాధ అయిపోతుంది. ఏంటి చిన్న 100 views వచ్చిన వీడియోస్ కూడా స్ట్రైక్ వేస్తున్నారు భయమా. మళ్ళీ వాడుతున్నావు, మళ్ళీ బీపీ వేసుకోవాలి. మన అన్న లేటెస్ట్ మూవీ గురించి పాజిటివ్ గా వీడియో చేసిన మాత్రమే ఉంచారు. నెగిటివ్ చేశారు అనుకో, వీడియో తీసేసి నువ్వు పాజిటివ్ గా 3 వీడియోలు అది 3 వీడియోలు పాజిటివ్ చేస్తేనే మళ్ళీ నీకు స్ట్రైక్ రిమూవ్ స్ట్రైక్ చేస్తానని చెప్పడం. మళ్ళీ పాపం చంద్రహాసన్ మళ్ళీ అసలు ఎందుకో అన్న పాపం వద్దనుకుంటాడు కానీ ఇన్వాల్వ్ అయిపోతాడు కాంట్రాక్ట్. ఏంటి
ఈనాడు కదా, న్యూస్ పేపర్ లో లిస్ట్ చేశారంట ఈ ఛానల్స్ మీరు టర్మినేట్ చేస్తున్నామని. దాంట్లో అన్ని ట్రోలింగ్ ఛానల్స్, ఒక్కటి ఈ ఛానల్ అనమాట, రోస్టింగ్ ఛానల్ ఉంది అన్నది. ట్రోలింగ్ రోస్టింగ్ అంటే డిఫరెన్స్ ఉంది, కానీ ఇప్పుడు చేసిన కాదు. సో మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. సో రోస్టింగ్ ఆ అన్న ఛానల్ ఒకటే ఉంది. అన్న రిప్లై వీడియో ఒకటి చేసాడంట, నేనేం తప్పు చేయలేదు, నాకు మెసేజ్ ఇవ్వకుండా ఇంటిమేట్ చేయకుండా మీరు ఎలా చేశారని. మీకు స్ట్రైక్ వేసే ఆప్షన్ ఉంది, ఛానల్ టర్మినేట్ చేసేసాను అని చెప్పడానికి మీరు ఎవరండి? ఎవరు మీరు? పవర్ వచ్చిందనేసి కళ్ళు మూసుకుపోతాయా? స్ట్రైక్ వచ్చినప్పుడు స్ట్రైక్ లేకుండా డైరెక్ట్ అన్న వీడియో వేసారు, అన్న ఛానల్ పెట్టేశారు అట్లా న్యూస్ లో. అన్న దానికి రియాక్షన్ వీడియో చేస్తే దాని మీద స్ట్రైక్ వేశారు. స్ట్రైక్ వేసి అన్నని స్ట్రైక్ వేసే లోపే ముందే ఉంటారు కదా మన డౌన్లోడ్ చేసి ట్విట్టర్లో ట్రెండ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఎందుకు స్ట్రైక్ వేసారంట, అది ఇప్పుడు 2 years బ్యాక్ అన్నప్పుడు వీడియో చేస్తే ఆ వీడియోని ఇప్పుడు వచ్చి స్ట్రైక్ వేసారంట. సరిపోయింది. మీరు అప్పుడు వాడారు. ఎట్లుందంటే ఇది వీళ్ళు వాళ్ళ టీం అంతా కలిసి ఎతకుతున్నట్టుంది ఎవరైతే వీళ్ళకి అగేనెస్ట్ గా చేసి పబ్లిక్ ప్లాట్ఫామ్ అంటే ఎవడన్నా మాట్లాడతాడు, ఒపీనియన్ షేర్ వచ్చినా పాజిటివ్ వచ్చినా తీసుకోవాలా. ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి ఇప్పుడు యూట్యూబ్ ఉండేదే ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి. ఇలా అజెండా లాగా చెప్పినవంతా మేము మూసేస్తాం అంటే తప్పు. ఇప్పుడు దానికి బాగాలేదు అన్నాడు అంటే దాని నుంచి బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తేనే కదా. ఇప్పుడు బాగాలేదని ఒక్క సినిమానేనా, ఎన్ని సినిమాలు మాట్లాడుకోలేదు అంతెందుకు. మొన్న వచ్చిన బోలా శంకర్ కూడా చూడండి, బోలా శంకర్ ఆఖరి చిరంజీవి గారిని కూడా అన్నారు, బట్ ఆయన చేశాడా? స్టార్ట్ అవ్వకముందే రిలీజ్ అవ్వకముందు నుంచే అనౌన్స్మెంట్ అప్పటి నుంచే అంటున్నారు. ఆయన ఏమి చేయలేదే, ఆయనకు తెలిసి ఇవంతా పట్టించుకోరు. ఈయన ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు, అందరి మీద స్ట్రైక్ చేయడం. ఛానల్ స్టార్టింగ్ జస్ట్ టీజర్ కే కోర్స్ కొంచెం బ్యాడ్ గానే ఉంది. దానికి ఒపీనియన్ రివ్యూ ఇచ్చినట్టు చేసినా కూడా అట్లా మాట్లాడకూడదు, పాజిటివ్ గానే మాట్లాడాలి. మళ్ళీ స్ట్రైక్ వేసేసి దాన్ని తీయాలంటే 3 videos మంచిగా చేయండి అని చెప్పడం. ఒక్క వీడియో కోసం వాళ్ళు యూట్యూబ్ ఇంత కెరీర్ బిల్డ్ చేసుకుంది. అండ్ ఆల్సో కామెడీ తెలుసా, ప్రతిసారి చంద్రహాస్ ఎందుకు కరెక్ట్ గా లైవ్ లో ఉన్నప్పుడే పాపం వాళ్ళు లైవ్ లో ఉన్నప్పుడే ఫోన్ చేయడం. అన్న లైవ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో మన పేర్లు వద్దులే మనకి ఎందుకు, సో వాళ్ళు ఫోన్ చేయడం వాళ్ళ ఆఫీస్ నుంచి. రాజశేఖర్ సార్ ఫ్రమ్ ద మంచు విష్ణు సార్ ఆఫీస్. టెల్ మీ సార్, యూ వాంట్ టు టేక్ డౌన్ దట్ వీడియోస్ ఆన్ మై బిహాఫ్. Sir, but that is wrong, right, sir? You made me to delete my video, and I did it. And now to delete their post and to take down their content, asking my permission is completely wrong, right, sir? It's a bad thing that you are asking me to take down the content of my supporters, which is wrong. Your name, sir? Shiva. Okay, fine. It was at this moment that he knew he fucked up. యో కింగు, అసలు మైక్ ఆప్లో నువ్వు. మేము మాట్లాడుతున్నాం, మీరు ఆ పాత వీడియోలు తీసేయండి. అదేంటి తీసేయండి కాదు, ఆ వీడియో తీసేశారు కదా, ఆ వీడియో రైట్స్ మాకు ఇచ్చేయండి, సో మేము మీ తరపున మేము స్ట్రైక్ లేస్తాం వాళ్ళందరి పైన అన్నాడు. అన్న మంచిగా వాళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, నేను అలా చేయలేను, నాకు సంబంధం లేదు, సో వాళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు మీరు ఎలా అది తప్పు కదా, అలా అడగడం తప్పు కదా. కరెక్ట్ అని ఫీల్ అయింటే కదా మళ్ళీ ట్విట్టర్ లో హెల్ప్ చేయడమే కదా. దాన్ని కూడా తగ్గిద్దామని చూస్తున్నారు. అక్కడ కూడా రివీల్ అవ్వకూడదు, బయటకు రాకూడదు, ఇంకా తొక్కేయాలి అనేసి. చూడు వాళ్ళు చంద్రహాస్ అన్న, మళ్ళీ 3 Angry Boys, మళ్ళీ ఇప్పుడు ఎవరో అతను మానియాక్ అనుకుంటా. వీళ్ళు ముగ్గురికి జరిగింది స్ట్రైక్ లో. వీళ్ళ ముగ్గురికి హెల్ప్ చేస్తూ బార్బెల్ బిర్యానీ నిన్న స్క్రిప్ట్ భయంకరంగా అన్న మామూలుగానే చెయ్యంటాడు అన్న. మంచు విష్ణు గారు, సారీ అండి, దిస్ ఇస్ నాట్ ద వే. అట్లాంటి కాంట్రవర్సీ ఇలా. అది కూడా అన్న మెయిన్ ఫేవరెట్ టాపిక్ అదేంటి, స్ట్రైక్లు, కాపీరైట్లు. అబ్బా అన్న ఫేవరెట్ టాపిక్లు ఇవి. అన్న దొరికిందే హెల్ప్ చేశాడంట వీళ్ళకి కూడా. ట్విట్టర్ అంతా యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ హ్యాష్ ట్రెండ్ చేస్తున్నాడు, యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. నేను చూసింది అయితే స్నో అన్న వచ్చి చెప్పాడంట ట్విట్టర్ లో, ఆ మెయిల్ ఐడి అనేది మాది కాదు, మేము వేయలేదు, మాకు సంబంధం ఎవరో వేసుకున్నారని చెప్పాడు. మెయిల్ చెక్ చేసుకోండి అని ట్వీటే వేసాడంట అఫీషియల్ గా. అది ట్వీట్ ఆడుందో నాకు కనిపించలేదు. ఆ మెయిల్ నిన్న బార్బెల్ వీడియోలు చూస్తే ఆ మెయిలే మళ్ళీ వీళ్ళకి రికవరీ మెయిల్ ఐడిగా ఉంది. ఎవరు పెట్టుకుంటారు రికవరీ మెయిల్ ఐడి? అది ఎట్లా వస్తుంది? ఇప్పుడు మెయిల్ పెట్టాలంటే నువ్వు ప్రూఫ్ చూపించాలి, నీ పేజ్ చూపించాలి, నీ అఫీషియల్ గవర్నమెంట్ ఐడి చూపించాలి. ఊరికి ఎట్లా వస్తుంది? సో ఇదంతా తిరిగి వీళ్ళంతా చిన్న క్రియేటర్స్ మన గురించి నెగిటివ్ వస్తుంది, తొక్కేద్దామని చెప్పి ట్రై చేశాడు. ఇప్పుడు అందరూ రివర్స్ అయిపోయింది, ప్రాపగండా చేద్దాం అని చేశారు అని ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది. నేను ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు బయటకు వచ్చి ఫేస్ చూపిస్తాడో లేదో కూడా తెలియట్లేదు. ఇంకేమైందో ఇంక సినిమా సంగతి సినిమానే. హ్యాష్ ట్యాగ్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. ఓకే,
అలాంటి వీడియో కూడా వాడుకోండి, మాకు కూడా కొంచెం పబ్లిసిటీ వస్తుంది. వద్దురా వద్దొద్దు. మళ్ళీ మాకు ఉన్నదే 4-5 వీడియోలు, దానికి మళ్ళీ స్ట్రైక్ పడాలని ట్రై చేస్తున్నారా? లేలే, మనం ఇంతవరకు ఎప్పుడు వాడలేదు, ఈ ఒక్క వీడియోనే. మన వీడియోలు ఏమున్నాయి, ఎప్పుడు ఏం వాడలేదు. కొంచెం చూసుకొని మాట్లాడాలి ఇక్కడ నుంచి. సో కొంచెం మీకు అక్కడక్కడ బీప్లు వచ్చింటాయి ముందు వాటిలో, సో ఇందుకే పేర్లు మెన్షన్ చేస్తే అదో మళ్ళీ పంచాయతీ అని బీప్స్ వేస్తుంది. మా సేఫ్ సైడ్ మేము ఉంటాం, కానీ మీకు టాపిక్ అయితే అర్థమవుతుంది. సో ఈ మంత్ కి జరిగాయి మొత్తం టాపిక్స్ కవర్ చేసామని అనుకుంటున్నాం, బట్ కొన్ని కాంట్రవర్షియల్ టాపిక్స్, కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ మేము కవర్ చేయలేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మన ఛానల్ అన్నాక ఇన్ఫర్మేషన్ ఉండాలి, అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. రెండు కలిపిన మిక్స్ మీ హట్కే బాయ్స్. థ్యాంక్ యూ బాయ్ బాయ్. మీ బాయ్ బాయ్ స్టెప్ వేద్దాం.